అత్తమామ గాని ఎవరు ఒప్పుకోరు. సో మీకు ఎలా సపోర్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పించినాడు, ఇక చెప్తా అన్నాడు, చెప్పినాడు. నేను కూడా నా కంటి పాప నిన్ను చూడాలంది, నువ్వు కరిగిపోకురా, నువ్వు ఎప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ. అంటే నాకు ఈ సాంగ్ లో కొంచెం బాధగా అనిపించింది. ఇక మా మ్యారేజ్ తర్వాత ఉంటాయి. అవకాశం ఎలా వచ్చింది మీకు జాను గారితో చేసే అవకాశం? ఈ సాంగ్స్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ రికగ్నిషన్ ఎంత మీది? ఫస్ట్ అంటే తెలిస్తే ఎట్లాగో నన్ను వెనక్కి లాగేస్తారు. ఫస్ట్ సాంగ్ తోనే బయటకు వస్తే బాగుంటది అని అది రిలీజ్ అయ్యేంత వరకు చాలా మందికి తెలియదు అసలు. అయితే ఫోక్ సింగర్స్ లో బెస్ట్ సింగర్ మీరు ఎవరితో పాడాలనుకుంటున్నారు? అంటే నాకు పాడాలని గతంలో అందరికి ఉంటాయి బ్యాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి. మీకేమన్నా మర్చిపోయిన బ్యాడ్ స్టోరీ మీకేమన్నా ఉందా? కాకపోతే అది ఫస్ట్ మీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఒకటి పాడిన మా కోసం. టిప్పు టిప్పు బరిసింది వానమ్మ వానమ్మ జుమ్ జుమ్ తానా జుమ్ తానా. ఇంతవరకు చదివి హిందీ తెలుగు పాటలు రాయటం ఒకటి అంటే మళ్ళీ పాడటం ఇంకొకటి. ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చారు? అంటే యూట్యూబ్ వచ్చింది అని తెలిసిన తర్వాత నేను డైరెక్ట్ అంటే ఈ 6 years లో నేను 70+ రాశాను సాంగ్స్ అన్ని. ట్రై చేస్తారా మూవీ అవకాశాల కోసం ఎక్కడ కలవడం కానీ ఎక్కడ ట్రై చేశారు? చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చిన అవకాశం మటుకు. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఫోక్ సింగర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సో ఈ మధ్య చూసినట్టయితే ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నారు యూట్యూబ్లో కానీ, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇస్తున్నారు. సో వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం, ఈ ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం ఖచ్చితంగా. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు ఎక్కువ చూస్తే గీతాకృష్ణ ఇంటర్వ్యూలు నడుస్తా ఉన్నాయి యూట్యూబ్లో, ట్రెండింగ్ సాంగ్స్. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు అసలు ఇవన్నీ? నేను 6 years అవుతుందండి. ఓకే. అసలు లిరిక్ రైటర్ని. ఓహో. 6 years నుంచి. సింగర్ అంటే ఇక చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి సింగర్. అసలు మీది ఎక్కడ ప్రాపర్, ఎక్కడ నుంచి వచ్చారు, ఏంటి అసలు? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, మోత్కూర్ మండల్. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? 10th తెలుగు మీడియం. 10th వరకు చదువుకున్నారు? ఓ సూపర్. అంటే డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం చేస్తారు. ఓకే. అంటే మీకు మ్యారేజ్ అయితే విన్నాను నేను. ఏ టైంలో అయింది? లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్ మ్యారేజ్? లేదండి, అరేంజే. కాకపోతే చిన్న ఏజ్ లోనే అయిపోయింది. ఏ ఇయర్ లో అయింది మ్యారేజ్? స్కూల్కి వెళ్తున్నప్పుడు 8th లోనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినాక 2 years చదువుకున్నామండి. ఓకే. అట్లా మ్యారేజ్ అంటే అనుకోకుండా, అంటే సొంత వాళ్ళు మేనమామ అట్లా ఇచ్చారా? ఇక అనుకోకుండా అయిపోయింది. సో తర్వాత కూడా 10th వరకు చదివా 2 years. మరి పెళ్ళైన తర్వాత ఎక్కువ పల్లెటూరు సైడ్ వచ్చింది కాబట్టి ఒప్పుకోరు ఫస్ట్ అత్తమామ కానీ ఎవరు ఒప్పుకోరు. సో మీకు ఎలా సపోర్ట్ వచ్చింది మీ అత్తమామల దగ్గర నుంచి కానీ మీ హస్బెండ్ దగ్గర నుంచి? సపోర్ట్ అంటే నాకు సింగింగ్ అన్నా చదువు అన్నా బాగా ఇష్టం ఉంటుంది. ఓకే. సో అప్పుడు మా వారితో నేను చెప్పాను అనమాట, నేను ఇట్లా చదువుకుంటా అని చెప్పేసి. అంటే ఆయన ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పించినాడు, ఇక చెప్తా అన్నాడు, చెప్పినాడు. నేను కూడా చదువుకున్నా ఇక 10th వరకు. సో సింగింగ్ పరంగా అంటే చెప్పిన, నేను స్కూళ్ళల్లో పాడతా, మళ్ళీ విలేజ్ లో కూడా వినాయక చవితి స్టేజ్ పైన అట్లా పాడుతుండే. మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి ఒకసారి మా కోసం పాడండి మీరు? ఫస్ట్ అంటే యూట్యూబ్ లో అంటున్నారా స్కూల్లో నుంచి చెప్పండి ఫస్ట్, తర్వాత యూట్యూబ్ వద్ద. ఫస్ట్ స్కూల్లో పాడిన పాట పాడండి. ఓకే అండి. స్కూల్లో అంటే ఫస్ట్ మా తెలుగు సార్ ఉంటుండే. సో ఒకరోజు ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఒక సాంగ్ తీసుకొని, అప్పుడు టేప్ రికార్డ్స్ ఉంటుండే, సో అది తీసుకొని వచ్చారనమాట. వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి, ఇది సాంగ్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యి రేపు పాడాలి అని చెప్పేసి అన్నారు. సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను, అమ్మ సార్ వచ్చి మంచిగా అడుగుతున్నారు కదా, ఇది ఒక అవకాశం అనుకొని నేను అనుకున్నా. సో కానీ పాడాలి అంటే కొంచెం భయం వేసింది. సో అయినా సరే మళ్ళీ నేను భయపడితే ఇట్లా వెళ్ళి పాడాలి కదా అని అనుకొని, నేను పాడతాను సార్, నేను కూడా ప్రాక్టీస్ చేసుకుంటా అని నాతో పాటు ఇంకొక అబ్బాయి చేసిండు అనమాట. సో ఇద్దరం ప్రాక్టీస్ చేసినాము. చేసి అక్కడ వినిపించాలంటే వినిపించేసినాం. సో సార్ అన్నారు అప్పుడే, అమ్మ ఇంత ఒక 1 hour టైం ఇచ్చారు మాకు. ఆ 1 hour లోనే పాడి మళ్ళీ అదే క్లాస్ రూమ్ లో పాడిచ్చారు అప్పుడే.
సో పాడాను అనమాట. సో సార్ అన్నారు బాగా పాడిండ్రు, రేపు కూడా స్టేజ్ పైన పాడాలి అంటే సరే అని చెప్పేసి. ఆ పాట మా కోసం ఒకసారి పాడండి. ఓకే. భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే, రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే, మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే. ఈ సీమాల సీమాలెన్ని లేచినా తీరైన మా తల్లి దేశం ఒక్కటే, వేషాయి భేదాలు వేరు చేసిన వారు వీరంతాను భారతీయులే. భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే, రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే, మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే. సూపర్. ఫస్ట్ స్కూల్లో వాడింది ఇదే సాంగ్ అనమాట. ఓకే, స్కూల్ నుంచి స్టార్ట్ చేశారు. సో మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో బయటికి పంపించడం కానీ ఇప్పుడు అంతా ఉంటుంది, కొంచెం బయటికి పంపించాలన్నా ఒప్పుకోరు అత్తమామ కూడా. సో ఫస్ట్ సాంగ్ ఏంటి మరి మీరు పెళ్ళైన తర్వాత పాడిన యూట్యూబ్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ సాంగ్ అంటే నేను ఫస్ట్ రాసుకున్నాను, మీరే రాసుకున్నా? నేను రాసుకున్న సాంగ్తోనే స్టార్ట్ చేసినాం అన్నమాట. సో నాకు అప్పటికి తెలియదు యూట్యూబ్లో పాడొచ్చు అట్లా అన్నట్టుగా తెలియదు. ఓకే. సో నాకు తెలిసిన తర్వాత నేను రాసుకున్నాను, నేను కూడా రాస్తాను ఎందుకు ట్రై చేస్తా అన్నట్టుగా. సో కొన్ని బాధలో నుంచి నాకు సాంగ్ రాయడం అనేది మీ లైఫ్ స్టోరీనే రాసుకున్నాను. ఓకే. అట్లా లిరిక్స్ రాసేసుకున్నాను అనమాట. సో అది ఒక లవర్స్ కి సంబంధించి లవ్ సాంగ్. ఓకే. ఒక మ్యారేజ్ అయిన వాళ్ళకైతే వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి. సో అది ఇది రెండు మిక్స్ అయ్యేలాగా రాసిన. ఎంత వెళ్ళింది యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో మీరు చేసినప్పుడు? అది అప్పట్లో దాదాపు ఒక 4 years బ్యాక్. ఓకే. బాగానే వెళ్ళింది అది సాంగ్. సో దాంతో మళ్ళీ నెక్స్ట్ అవకాశాలు కూడా వచ్చాయి నాకు. ఒక సాంగ్ వల్ల. అంటే మీరు రాసుకున్నా అని చెప్పారు, ఎలా అంటే మీకు ఎలా ఆలోచన వచ్చింది ఇలా రాసుకోవాలి ఏంటి అన్నట్టుగా? అంటే నాకు 5 years బ్యాక్ అంటే నాకు ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు రాయడం అనేది వచ్చింది అన్నట్టు. ఓకే. మీ స్టోరీనే తీసుకొని రాయడం జరిగింది అట్లా. సరే ఒకసారి ఆ సాంగ్ కూడా పాడండి, తర్వాత స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. తర్వాత ఫస్ట్ అయితే సాంగ్ పాడండి. ఓకే అండి, తప్పకుండా. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైన నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధ నా కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా ఒంట్లో ఉన్న ప్రతి నెత్తుటి బొట్టు నువ్వే ప్రేమ, నా గుండె కోసిన మనసు నీకై కొట్టుకుంటదిరా, నా నర నరములు నీకై ప్రేమ తెగిపోతున్నా,
నీకైనే వెళుతున్నా, నా చితిలోకి చిరునవ్వుతో నీకైనే వెళుతున్నా. ఎందుకమ్మా ఈ గుండె కోత, నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. అంటే నాకు ఈ సాంగ్లో కొంచెం బాధగా అనిపించింది. సో మీకు ఎలాంటి బాధ వచ్చిందని ఇంత సాంగ్ ఇంతగా రావడం గల కారణం చెప్పండి, మాకు కూడా తెలియాలి కదా. సో అత్తమామ వల్ల, లేకపోతే పేరెంట్స్ వల్ల, లేకపోతే చేసుకున్న హస్బెండ్ వల్ల? అట్లనే ఏం లేదండి. ఓకే. కాకపోతే ఇక మా మ్యారేజ్ తర్వాత ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా. సో నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఇన్సిడెంట్ వచ్చింది ఒకటి. అంతే. ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీ హస్బెండ్? ఎంత పాపులారిటీ వచ్చింది మీకు? పర్లేదు, మంచిగా ఉంటున్నారు. ఓకే. సో తర్వాత ఇందులో ఉన్నది ఈ సాంగ్ తర్వాత మాకు చాలా ఆపర్చునిటీ వచ్చింది అన్నారు. ఎలాంటి ఆపర్చునిటీ వచ్చింది? ఏమేమి సాంగ్స్ చేశారు తర్వాత? దీని తర్వాత మళ్ళీ సెకండ్ ఫోక్ సాంగ్. ఓకే. ఎవరితో చేశారు అది? వచ్చాయి. సో అది సింగర్ రాము గారని వినే ఉంటారు. అవును, విన్నాను. ఫోక్ సింగర్. అవును. సో వాళ్ళ ద్వారా నాకు మళ్ళీ సెకండ్ అవకాశం వచ్చింది అనమాట. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఎస్టీవీ బంజారా ఛానల్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత వీళ్ళ ద్వారా వచ్చింది. ఓకే. జాను గారితో ఏదో చేశారన్నారు సాంగ్, ఫోక్ సాంగ్. ఏం సాంగ్ అది? అవునండి. ఏం సాంగ్ అది? అవకాశం ఎలా వచ్చింది మీకు జాను గారితో చేసే అవకాశం? అంటే ఇప్పుడు అంటే నేను రాసిన తర్వాత తనని మీరే రాశారు ఆ సాంగ్ కూడా? నేనే రాశాను. ఓకే. నేను సాంగ్ రాసి పాడిన తర్వాత పలానా వాళ్ళతో చేపిద్దామని వాళ్ళు అనుకున్నారన్న ప్రొడ్యూసర్ వాళ్ళు. ఓకే. రాసిన తర్వాత చేయించారు అది. ఒకసారి ఆ సాంగ్ కూడా పాడండి ఒకసారి, ఎందుకంటే పెద్ద ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. అవునవును, పాడండి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది అది. అవునవును, అందుకని. గున్నమావి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరే గట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట ఏరాబోతెనో, చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలో, నాతో మాట గలపాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని ఎందాగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. అది ఇప్పుడు జాను గారు ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయారు. మరి తర్వాత అంత సాంగ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా అన్న పరిచయాలు ఉన్నాయా జాను గారితో? మరి పరిచయం అంటే తెలుసు, జస్ట్ నార్మల్గా మాట్లాడతాము ఎప్పుడన్నా సాంగ్ గురించి అవసరం ఉంటే, కానీ మరీ డీప్ అంత లేదు. ఓకే. మరి ఏమైనా సినిమాలో ఇంత ట్రెండ్ అవుతుంది సాంగ్స్ లో, మరి ఎంత ఏమన్నా ఆఫర్లు ఏమైనా వచ్చిన సినిమా నుంచి కానీ ఎక్కడ నుంచి ఆఫర్స్ కానీ? రీసెంట్గా వచ్చాయండి. రీసెంట్గా వచ్చినాయి ఒక 2 మూవీస్ అన్నమాట. ఒకటేమో ఐటమ్ సాంగ్ అన్నారు, ఒకటి రొమాంటిక్ అలా అడిగారు. సో అవి 2 కంప్లీట్ చేసిన. కంప్లీట్ అయిపోయింది. అవి కంప్లీట్ రిలీజ్ చేస్తారా మా కోసం? ఒక లైన్ లేదా? ఓకే. వాళ్ళ పర్మిషన్. సో ఇంకొకటి దాని తర్వాత మళ్ళీ ఒకటి లవ్ ఫీల్ గుడ్ సాంగ్. ఓకే. ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ లవ్ లో ఫీల్ ఎలా ఉంటది మా ఊరిని బాగా తెలుసు, మా కెమెరామెన్ కి బాగా తెలుసు వాటి గురించి. సో అట్లా అని రాయమన్నారు అనమాట. సో అది ఓకే. అయిపోయింది సాంగ్? అది ఇంకా కంప్లీట్ చేయలేదు సార్. మామూలు స్టోరీ తీసుకోవచ్చు కదా ఏమన్నా? ఇంకొక చరణం ఉంటది, కాకపోతే పల్లవి వినిపించాను వాళ్ళకి, విన్నారు, బాగుందన్నారు, మళ్ళీ అడ్వాన్స్ కూడా వేశారు. ఓకే. సో అది కంప్లీట్ చేస్తుంది. ఓకే. ఈ సాంగ్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీది? ఫస్ట్ తీసుకున్నది ఎంత? ఎంత పర్లేదు చెప్పండి. ఫస్ట్ అంటే 1000 సార్. 1000? ఫస్ట్ 1000 తీసుకున్నాను. ఓకే. యాక్చువల్ గా ఇవ్వరంట, ఎందుకంటే చాలా మంది అన్నారు ఫస్ట్ మనకు ఛాన్స్ ఇవ్వడమే తక్కువ వస్తుంది అంటారు, రెమ్యునరేషన్ కూడా తక్కువ, చాలా తక్కువ, అసలు ఇవ్వరు ఫస్ట్ టైం, ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అని చెప్పేసి అన్నారు. సో ఆ సార్ వాళ్ళు అయితే నాకు అలా ఏం చెప్పలేదు, లేదమ్మా ఫస్ట్ మీరు రాసుకొని పాడారు కదా అని చెప్పేసి మరీ ఊరికే తీసుకుంటే బాగుండదు అని అప్పుడు 4 years బ్యాక్ 1000 అనమాట 1000 ఇచ్చారు సార్. ఇప్పుడంతా తీసుకుంటున్నారు ప్రెజెంట్? ప్రజెంట్ రాసి పాడితే ఒక
60K 80K అలా తీసుకుంటున్నాను. ఓకే. కొంతమంది ఇక తక్కువ అంటుంటారు, బడ్జెట్ బట్టిగా. ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఇక మనకి కొంతమంది కొత్త ఛానల్ అని కొంచెం రిక్వెస్ట్ చేస్తారు. సో అవన్నీ ఇక సిచ్యువేషన్ బట్టి తీసుకుంటూ ఉంటాం. ఓకే. అయితే ఫస్ట్లో మీరు చాలా స్ట్రగుల్స్ అయితే నాకు అర్థమైంది ఆ సాంగ్లో, ఫస్ట్ పాడిన సాంగ్లో. ఐ మీన్ తప్పుగా అనట్లేదు. సో ఆ స్ట్రగుల్స్లో ఫస్ట్ మన ఫ్యామిలీ కంటే పక్కన వాళ్ళు ఎక్కువ అంటూ ఉంటారు మాటలు, పక్కన ఇంట్లో వాళ్ళు కానీ, పల్లెటూరు కాబట్టి అంట. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరేమన్నా? మరి పల్లెటూరు అంటే నేను మ్యారేజ్ అయినాక 1 year ఉన్నా ఊర్లో. ఆ తర్వాత అంతా ఇక్కడ హైదరాబాద్లో. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అన్నారు ఎందుకు అవసరమా అట్లా ఇట్లా అని. సో మా రిలేటివ్స్లో కూడా చాలా మంది అన్నారు. కాకపోతే నేను చేసింది ఏంటంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు నేను ఎవరికి చెప్పలేదు. ఓకే. ఎందుకు అంటే మళ్ళీ మనం రాసుకొని పాడి ఇట్లా వెళ్తున్నా అవన్నీ ముందే చెప్తే నాకు కొంచెం తెలుసు, కొంచెం అంటే ముందు జాగ్రత్త ఆలోచించుకోవడం కొద్దిగా అలవాటు అన్నట్టు. సో అట్లా నేను ఆలోచించుకొని తెలిస్తే ఎట్లాగో నన్ను వెనక్కి లాగేస్తారు, ఎందుకు అన్నట్టుగా ఫస్ట్ సాంగ్తోనే బయటకు వస్తే బాగుంటుంది అని. అది రిలీజ్ అయ్యేంత వరకు చాలా మందికి తెలియదు అసలు ఎవరు. అది రిలీజ్ అయిన తర్వాత చాలా బాగుంది, మంచిగా పాడినాం అని చెప్పేసి మా అత్తగారు ఊరి సైడ్ కూడా బాగా పాడినాం అని చెప్పేసి అన్నారు. సో నేను అట్లా ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే. అంటే మేము మీ పేరెంట్స్ ఏమని చెప్పారు మరి? సాంగ్ తర్వాత కొంచెం మీరు కూడా పాపులారిటీ పెంచుకున్నారు, అందరూ చెప్తున్నారు అనమాట సంతోషంగా ఉన్నట్టు. మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు మరి? మా పేరెంట్స్కి కూడా ఇష్టం. మా నాన్న అప్పుడు భాగవతాలు అవి వేస్తుండే ఊర్లో చిన్నప్పుడు. సో నాకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. మా నాన్న పాడుతుంటే ఇట్లా స్టార్టింగ్ తర్వాత కొంచెం నాకు మా అక్క అన్నయ్య వాళ్ళు కూడా పాడుతుండేది ఇంట్లో. సో అప్పటి నుంచి నాకు సింగింగ్ ఏంటన్నా వినిపిస్తే కథం నాకు అదొక మంచిగా అనిపిస్తుండే, వినాలి అన్నట్టుగా నాకు నేనే వింటూ ఉండేదాన్ని. సో అట్లా మా నాన్నకు కూడా ఇష్టం, మంచిగా పాడి మంచి పేరు తెచ్చుకుంటే నాకు కూడా ఇష్టమే అన్నట్టు వాళ్ళు కూడా అంటుంటారు. ఇప్పుడు డాడీ వాళ్ళంతా సంతోషం. సరే ఓకే అండి, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఫస్ట్ మీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఒకటి పాడిన మా కోసం. మీకు బాగా నచ్చిన సాంగ్? నాకు బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి, నేను రాసుకున్న దాంట్లోనే కొన్ని ఉంటాయి అందులో. సో అందులో ఒకటి నేను తెలుగు హిందీ కలిపి రాశాను. అవునా? ఓకే. సో అది కూడా బాగా ఇష్టం నాకు. సరే పాడండి. టిప్పు టిప్పు బరిసింది వానమ్మ వానమ్మ జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదల్కి మోసం సే మురిసింది నేలంతా దిన్ దిన్ తానా దిన్ తానా, कोयल की कुहू कुहू बातों से तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिमझिम से रंगोला सिंगिड़ी विरसिंदे, दिल में तो सारा जमाना है चुप चुप के, मंजिल जिल में जिल जिल में जिल जिल में जिल दिल जिल जिल में जिल जिल में. నిజంగా మీరు 10th చదువుకున్నారా? ఓకే. 10th వరకు చదివి హిందీ తెలుగు పాటలు రాయటం ఒకటి ఎత్తు అంటే మళ్ళీ పాడటం ఇంకొకటి, చాలా బాగా పాడుతున్నారు. సో హిందీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే. అంటే మీరు ఎవరు ఈ ఫోక్ సింగర్ కంటే మీరు రావడం గల కారణాలు, ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడ వరకు వచ్చారు? ఇన్స్పిరేషన్ అంటే నాకు అంటే యూట్యూబ్ వచ్చింది అని తెలిసిన తర్వాత నేను డైరెక్ట్ అంటే స్క్రీన్ పైన నంబర్స్ చూసి కాల్ చేశాను. ఓకే. వాళ్ళకైనా ఇప్పుడు ఎస్టీవీ బంజారా ఛానల్ అయినా ఈ రాము సింగర్ గారు అంటున్నారు కదా, వాళ్ళకైనా సరే నేను స్క్రీన్ పైన చూసి కాల్ చేసి నేను ఇట్లా సింగర్ని ఇట్లా పాడాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అడిగాను. ఓకే. సో వాళ్ళ ద్వారానే నాకు అవకాశాలు వచ్చినాయి. తర్వాత అవి నెక్స్ట్ రిలీజ్ అయ్యి మంచిగా రీచ్ అయిన తర్వాత ఒకరి ద్వారా ఇంకొకరు కాంటాక్ట్ తీసుకోవడం, కొత్త లిరిక్ రైటర్ బాగా రాస్తుంది అని మళ్ళీ ఇంకా వేరే అవకాశాలు కూడా రావడం, అట్లా స్టార్ట్ అయినాయి. ఈ 6 yearsలో నేను 70+ రాశాను సాంగ్స్ అన్ని.
ఓకే. మొత్తం లవ్ ఫెయిల్యూర్ కానీ, ఫోక్, బతుకమ్మ, బోనాలు, బోనాలు కూడా పడతారా? ఓకే. అవి కూడా రాస్తాను సార్. ఓకే. అంటే ఇక నాకు ఏది అవకాశం వస్తే అది తీసేసుకుంటాను. ఓకే. అంటే మీకు నచ్చిన ఒక మంచి పాట అంటే సౌందర్య నటించిన దాంట్లో ఒక సాంగ్ పాడండి. లా 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 లా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంగీతం? అంతా ఎక్కడ నేర్చుకున్నారు, రాయటం కానీ ఇవంతా? సంగీతం ఏం నేర్చుకోలేదండి. నిజం చెప్పండి. నిజం చెప్తున్నా అండి. నిజంగా? లేదు, సంగీతం నేర్చుకోలేదు. కాకపోతే నేను ఫోక్కి రాకముందు అన్ని మూవీ సాంగ్సే పాడుకునేదాన్ని. ఓకే. మీరు ఇంట్లో ఉన్నప్పుడు పాడుకోవడం, నేను ఒకదాన్ని ప్రాక్టీస్. అంటే నాకు నచ్చిన సాంగ్స్ ఏమున్నా నేను పాడుకోవడం, రాసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా చేస్తుండేదాన్ని. ఈ ఫీల్డ్కి రాకముందైనా, చిన్నప్పటి నుంచి అయినా అట్లా కొన్ని నాకు నచ్చిన సాంగ్స్ అట్లా పాడుకునేదాన్ని. సో ఇక ఈ 6 years నుంచి ఈ ఫోక్కి వెళ్ళిపోయినాయి. ఓకే. అయితే ఫోక్ సింగర్స్లో బెస్ట్ సింగర్తో మీరు ఎవరితో పాడాలనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో? వీళ్ళతో కలిసి పాడాలని ఉంటుంది కదా, ఎవరితో పాడాలని ఉంది? అంటే నాకు రాము గారితో పాడాలని బాగా ఉంటుండే అనమాట, ఇష్టం. సో పాడాను కూడా. కాకపోతే అది మా ఇద్దరి వాయిస్లు మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ అది రిలీజ్ చేయలేదు ఆ సాంగ్. సో మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ వేరే బ్రదర్తో పాడించారు అదే సాంగ్. నేను వేరే బ్రదర్ పాడాను, రాజేంద్ర కొండ అని. మళ్ళీ మేమిద్దరం పాడామన్నమాట. ఇంకా రాముగారితో పాడాలని ఉంది. ఇంకా పాడి ఒకటి బయటకు వస్తే బాగుండు అనుకునేదాన్ని నేను అప్పటి నుంచి కూడా. సో అప్పుడు పాడినప్పుడు నేను అనుకున్నా, నేను అనుకున్న హ్యాపీనెస్ అది నెరవేరింది కదా రాముగారితో సింగింగ్ చేయడము అని చెప్పేసి. సో అది బయటికి రాలేదు కాబట్టి కొంచెం ఇక మళ్ళీ సరేలే నెక్స్ట్ ఏదైనా అవకాశం ఉంటే పాడొచ్చు అనుకున్నాను నేను. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా బాగుంది. గతంలో అందరికీ ఉంటాయి బ్యాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి. మీకేమన్నా మర్చిపోయిన బ్యాడ్ స్టోరీ మీకేమన్నా ఉందా? అంటే ఉన్నాయండి, ఒకటి చెప్పండి. ఉంది, కాకపోతే అది చెప్పుకునే అంత ఏమో లేదు అన్నట్టుగా. ఓకే. అంటే మళ్ళీ ఆ బ్యాడ్ని మనం చెప్పుకోవడం ఎందుకు అని నా ఉద్దేశం. ఓకే. అట్లా. మీ పిల్లగాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? మా పిల్లలు, నాకు 3 పిల్లలండి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఫస్ట్ బాబు పాప ట్విన్స్. ఓకే. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇంటర్ 2nd year. నిజమా? ఓకే. అవునండి. చిన్న అమ్మాయి 10th. ఓకే. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొన్ని ట్రెండ్ అయితే ఉంటారు. సో స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ పిల్లగాళ్ళతో పక్కన వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఏం చెప్తా ఉంటారండి? వాళ్ళంటే ఈ మధ్యలో బాగా అంటున్నారు వాళ్ళు, అంటే స్కూల్లో కానీ బయట కానీ బాగా పాడుతుంది మమ్మీ. యూట్యూబ్లో కూడా చాలా వస్తున్నాయి కదా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కదా మమ్మీ వస్తున్నాయి అన్నీ. మంచిగా పాడుతుంది, ఇంటర్వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి అన్నట్టుగా అని చెప్పేసి అన్నారంట. అని మా పిల్లలు ఇంటికి వచ్చి చెప్తూ ఉంటారు. ఇక కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. అంత హ్యాపీ అంత. ఇప్పుడు 2 సినిమాలు పాడని చెప్పారు, 2 సినిమాస్కి తీసుకున్నా అని చెప్పారు. సో ఇప్పుడు మీకు నచ్చిన సినిమాస్ కానీ డైరెక్టర్స్ కానీ ఈ సినిమాలో చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీకేమన్నా? నాకు చంద్రబోస్ గారి లిరిక్స్ అవి అంటే చాలా ఇష్టం. ఓకే. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. వాళ్ళతో సాంగ్స్ అనుకుంటా ఆడే వస్తే బాగుండు అంత అవకాశం, కానీ మనం అంత పెద్దగా రీచ్ అవుతామా లేదా అని
ఇంత అదృష్టం ఉండాలి కదా, ఓకే అయితమో లేదో అన్నట్టుగా ఓకే. అనుకుంటా. చంద్రబాబు కోసం అంటే ఆయన డెడికేషన్ ఒక సాంగ్ పాడండి మా కోసం, డెడికేషన్ కోసం. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లో విజయం ముందర ఇక్కట్లో రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే నా జానా. నైస్. అరే ఎలా అనిపించింది చెప్పవయ్యా? చాలా బాగా పాడుతున్నారు. ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్తున్నారు. చాలా అంటే ఫస్ట్ నార్మల్గా టాక్ ఏమైనా ఉందంటే నార్మల్గా మాట్లాడుతున్నారు. సో వాయిస్లో బేస్ పాడేటప్పుడు వాయిస్లో బేస్ వేరేలా ఉంటుంది. సో దేవుడు ఇచ్చిన వరం లాగా ఉంది. సో బెస్ట్ మూమెంట్ ఏమైనా చెప్తారు మరి? ఇందులో బ్యాడ్ మూమెంట్ ఎలా చెప్పలేదు, బెస్ట్ మూమెంట్ అని చెప్పండి. బెస్ట్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి, ఒకటి చెప్పండి మీకు బాగా నచ్చింది. అందులో ఫస్ట్ అంటే మా ట్విన్స్ అని తెలిసిన మూమెంట్, ప్రెగ్నెన్సీ అప్పుడు ఇద్దరు ట్విన్స్ అని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది ఆ రోజు నైట్ 10 o'clock వారికి తెలియగానే అప్పటికప్పుడే వెళ్ళి స్వీట్ షాప్కి తీసుకెళ్ళాడు మా హస్బెండ్. మేమిద్దరమే వెళ్ళాము. ఇక వెళ్ళి అక్కడ నీకేం కావాలో చెప్పు తీసుకో అని చెప్పేసి అట్లా మేమిద్దరం వెళ్ళి ఆ నైట్ అప్పుడున్న ఆ రోజు అది నేను మర్చిపోలేను. ఇక వెళ్ళి తీసుకెళ్ళి ఇద్దరం కలిసి స్వీట్ తినేసి వచ్చినాం. అదొక హ్యాపీ మూమెంట్. ఆ తర్వాత మా బాబు నేను ఊరు వెళ్తున్నా. సో అయితే వాడు సైకిల్ మీద సైకిల్ నేర్చుకున్నాడు అప్పుడప్పుడే, 5th class అనుకుంటా. సో నేను ఊరు వెళ్తుంటే ఆటో, మమ్మీ అంత దూరం ఎట్లా నడుస్తావు నువ్వు, నేను తీసుకెళ్తా అని చెప్పేసి అంటే, నువ్వు ఎట్లా తీసుకెళ్తావురా, నీకేం బైక్ రాదు ఏం రాదు, చిన్న పిల్లోడు కదా అప్పుడు. సో అని చెప్తే, లేదు మమ్మీ నేను సైకిల్ ఎక్కుతున్నా కదా, సైకిల్ మీద తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. అనగానే నాకు కొంచెం భయం వేసింది, టెన్షన్ అయింది. అంటే ఫస్ట్ వాడు నన్ను కూర్చోబెట్టి తొక్కగలుగుతాడా లేడా, మళ్ళీ ఎక్కడైనా తీసుకెళ్ళి పడేస్తాడా ఏంటా అని అనుకున్నా. సో అనుకొని మళ్ళీ వాడిని అప్సెట్ చేయొద్దు, లేదు మమ్మీ నువ్వు ఎక్కువ, నేను తోలుతాను, నీకు ఎందుకు, నువ్వు ఒకసారి ఎక్కి చూడు అని చెప్పేసి అంటున్నాడు. సో వాడిని ఎందుకు అప్సెట్ చేయాలి అన్నట్టుగా, సరేలే పడ్డా కానీ ఏం అవ్వదు కదా అన్నట్టు నేను అనుకొని వన్ మాట ఎందుకు కాదనాలని ఎక్కిన. సో నన్ను కూర్చోబెట్టుకొని తొక్కినాడు వాడు, తీసుకెళ్ళాడు. నాకు కొంచెం ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. యూట్యూబ్కి వచ్చిన ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి. యూట్యూబ్లో ఇన్ని సాంగ్స్తో 70 songs వరకు రాసి చెప్పినాం, బెస్ట్ సాంగ్ అనిపించింది, బెస్ట్ మూమెంట్ దాంట్లో చెప్పండి ఒకటి. బెస్ట్ సాంగ్స్ అంటే కొన్ని ఉన్నాయండి. ఒక 4-5 songs ఉన్నాయి చాలా. ఇప్పుడు జానులీది కానీ ఒకటి, ఇంకా జాలు జాలు జాలమ్మ జాలు జాలని ఒకటి. సో ఇంకా మళ్ళీ ఈ మధ్యలో నడుమంపులో సాంగ్ అని రీసెంట్గా, తర్వాత రాములోరి గుల్లో అనే ఒక సాంగ్, ఇట్లా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. మరి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఏమి ఆఫర్లు రావట్లేదండి మరి పెద్ద సినిమాస్లో కానీ వాటిలో తెలుగు ఇండస్ట్రీకి రావంటారా? అంటే ఇంకా నేను అటువైపు ఏం ట్రై చేయలేదు, బట్ ఇవి మాత్రం నేను
ట్రై చేయకుండా నాకు వేరే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినాయి. అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని మూవీస్ వరకు నేను వెళ్తానా, అక్కడ వరకు అవకాశం వస్తుందా. ట్రై చేస్తారా మూవీ అవకాశాల కోసం ఎక్కడ కలవడం కానీ ట్రై చేశారు? చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చిన అవకాశం మటుకు వేరే సాంగ్స్ విని కొంతమంది తెలిసిన వాళ్ళు ఇట్లా మేము చేస్తున్నాము మూవీ, మీరు లిరిక్స్ కొన్ని పంపేయమంటే నేను పంపించాను. సో చూసినారంట వాళ్ళు, లిరిక్స్ బాగున్నాయి అంటే కొన్ని వ్యూస్ తక్కువ ఉంటాయి. సో సాంగ్స్ బాగున్నా కానీ వ్యూస్ తక్కువ ఉంటాయి, అది మన చేతిలో. సో అట్లా వాళ్ళు మేము వ్యూస్, నేను చాలా మంది వ్యూస్ ఎక్కువ ఉన్నాయి పంపియండి, వ్యూస్ ఉన్న సాంగ్స్ పంపియండి అనే వాళ్ళని చూసా. బట్ వీళ్ళు ఏం చేశారంటే వ్యూస్ సంగతి పక్కన పెట్టండి, మీరు రాసిన సాంగ్స్ కొన్ని మాకు పంపియండి అని చెప్పేసి అన్నారండి. సో అట్లా నేను మొత్తం అన్నీ కలిపి నేను పాడినాయి, అందులో కొన్ని బెస్ట్ నాకు ఇవి పర్లేదు అనిపించినాయి, నేను వాళ్ళకి పంపించాను. నేను అనుకున్న ఆశ్చర్యం అనిపించింది, అది ఎవరైనా వ్యూస్ ఎక్కువనే పంపిమంటారు, వీళ్ళేంటి వ్యూస్ పక్కన పెట్టి మీ సాంగ్స్ పంపియండి అన్నారు అని చెప్పేసి. అయితే దాని తర్వాత వాళ్ళు విన్నాక నాకు చెప్పింది ఏంటంటే మీ లిరిక్స్ బాగున్నాయి, అన్నీ కూడా ప్రతి వర్డ్ కూడా మేము గమనించినాం, చాలా మీనింగ్ఫుల్గా అర్థమయ్యేలాగా ఉన్నాయండి, సో మాకు ఇట్లా ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి అడిగినారు. సో నేను వాళ్ళకి కొంచెం టైం తీసుకున్నా, ఎప్పటి వరకు కావాలంటే మీ ఇష్టం, మీరు మాకు కొంచెం ఒక పల్లవి అట్లా పంపిస్తే మేము చూస్తాము, దాన్ని బట్టి మూవ్ అవుదామంటే సరే అని చెప్పి నేను వాళ్ళకి పల్లవి రాసి పంపించాను అనమాట పాడి. వాళ్ళు నాకు ముందు చెప్పారు ఇలా ఉండాలి సాంగ్, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే నేను దానికి తగ్గట్టు రాసి పంపించాను. సో వాళ్ళకి నచ్చింది అన్నారు, నచ్చిందని వెంటనే నాకు అడ్వాన్స్ కొట్టారు. ఎంత తీసుకున్నారు ఒక సాంగ్? సాంగ్ ఇప్పుడు అది చెప్పొద్దు సార్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అయితే అడ్వాన్స్ ఇచ్చారు. మీరు అంటే అమౌంట్ గురించి ఏం టెన్షన్ అవ్వకండి, మీరు అడిగిన దానికంటే మేము కొంచెం ఎక్కువనే ఇస్తాము, మీరు ముందైతే మాకు సాంగ్ నచ్చింది, మేము ఇంకా మిగతా లిరిక్స్ చరణాలు కూడా బాగుండేలాగా రాయండి, మీకు అమౌంట్ పరంగా మేమైతే చూస్తాం, మీకు ఏం తక్కువ ఇస్తారేమో అని ఏం అనుకోకండి అని చెప్పేసి అంటే దానికి తగ్గట్టు సరే అని చెప్పేసి నేను రాస్తున్నది కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ నేనే రాశాను. మీరే రాశారా? ఓకే, ప్రజెంట్ చేశారు ఎక్కడైనా? ఇది చేసినామండి. ఓకే, యూట్యూబ్ లో ఎవరైనా ఇచ్చారా సాంగ్? యూట్యూబ్ లోనే రాశాను, వేరే వాళ్ళ ఛానల్, వేరే వాళ్ళకి రాశారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అడగకుండా వచ్చినందుకు ఇంటర్వ్యూకి థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ క్లోజ్ అవుతుంది కాబట్టి ఒక సాంగ్ క్లోజింగ్ లో ఒక సాంగ్ పాడండి. ఓకే. మీది సూపులోడే ఆ పిల్లగాడు బెంజ్ కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే ఆ పోరగాడు డిజిటిల్లు లెక్క ఉన్నాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, ఎవడే ఆడు ఎవడే ఊరకంటే నన్ను చూసేటోడు, ఎవడే ఆడు ఎవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు, మస్తు 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 గుండడే మా నాన్న సెల్లే అత్త కొడుకు మీన బావలే, ఊరు చూడ వచ్చినాడులే వాణ్ణి చూస్తే నా బుగ్గలల్ల సిగ్గులాయనే, మాకు చిన్ననాడు పేరు పెట్టిరే వానికేమో నేను నచ్చపోతిని, మాకు చిన్ననాడు పేరు పెట్టిరే వానికేమో నేను నచ్చపోతిని, ముద్దుగా ముద్దుగా వాడు చెప్పు జంబలోడే, ఓరు దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మాసిపోయేటోడే. ఈ సాంగ్ మీరే రాశారా? ఇది నేను రాసి నేనే పాడాను, ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉంది, అది రీసెంట్ గా. అంటే మేము తక్కువ చూస్తాం ఫోక్ సాంగ్స్, ఇవన్నీ తక్కువ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది, అన్ని సాంగ్స్ అంటే చాలా చాలా బాగా పాడారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఫుల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా, థ్యాంక్ యూ, బై బై, టాటా.